లాస్ట్ వీడియోలో డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఎలా పర్చేస్ చేయాలో నేను మీకు డే 6 వీడియోలో చెప్పడం జరిగింది. వెల్కమ్ టు ద డే 7 ఆఫ్ 30 డేస్ డిజిటల్ మార్కెటింగ్ సిరీస్. ఈ సిరీస్‌లో మీరు కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు. సో, ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్‌తో ఉన్నారో కామెంట్ బాక్స్‌లో ఇంట్రెస్ట్ అని కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియోని చివరి వరకు ఎవరైతే చూడడానికి రెడీగా ఉన్నారో టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ టీటీఈ టిల్ ద ఎండ్. థాంక్ యూ వెరీ మచ్. సో, ఈరోజు ఈ వీడియోలో వర్డ్‌ప్రెస్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? అలానే వెబ్‌సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మీరు డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో, డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో వెబ్‌సైట్, డొమైన్స్, ఈమెయిల్ ఒక డాష్‌బోర్డ్ అనేది కనిపిస్తది. ఇక్కడ మీరు వెబ్‌సైట్స్ అనేది క్లిక్ చేయండి. వెబ్‌సైట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు నాకెలా అయితే చూపిస్తుందో ఈ విధంగా అయితే డాష్‌బోర్డ్ కనిపించదు. ఎందుకంటే ఆల్రెడీ నా వెబ్‌సైట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి కాబట్టి. సో, మీకు ఓన్లీ అక్కడ యాడ్ వెబ్‌సైట్ అని మాత్రం కనిపిస్తుంది. సో, యాడ్ వెబ్‌సైట్ క్లిక్ చేసిన తర్వాత వర్డ్‌ప్రెస్ మీరు క్లిక్ చేయండి. వర్డ్‌ప్రెస్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ క్రియేట్ లాగిన్ డీటెయిల్స్ ఫర్ యువర్ వర్డ్‌ప్రెస్ అకౌంట్. సో, ఇది ఏంటి అనంటే ఇది ఏంటి అనంటే మన జీమెయిల్‌కి ఎలా అయితే ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఉంటదో సేమ్ వర్డ్‌ప్రెస్‌కి కూడా ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేయాలి. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. మెయిల్ ఐడీ వచ్చేసి నా మెయిల్ ఐడీ సెలెక్ట్ చేశాను. పాస్వర్డ్ అనేది నేను చేంజ్ చేస్తాను. సో, పాస్వర్డ్ నేను చేంజ్ అనేది చేశాను. తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు ఎలా వెబ్‌సైట్ అనేది డిజైన్ చేయాలి అనుకుంటున్నారు? ఏఐ ద్వారా వెబ్‌సైట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? లేదా ప్రీ బిల్ట్ వెబ్‌సైట్ థీమ్స్ ఏమన్నా యూజ్ చేయాలి అనుకుంటున్నారా అని అడుగుతది. సో, నేనిక్కడ క్రియేట్ బ్లాంక్ సైట్ అంటున్నాను. ఆ తర్వాత డొమైన్ నేమ్. ఇప్పుడు మీరు ఏదైతే గోడాడీలోకెళ్ళి డొమైన్ నేమ్ అవైలబుల్‌గా ఉందా? లేదా? అని చెప్పి రిసర్చ్ అనేది చేశారో, సో, ఆ డొమైన్ నేమ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎందుకనంటే మీరు హోస్టింగ్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఫ్రీ డొమైన్ అనేది వస్తది అని చెప్పాను గదా! సో, అదే డొమైన్ నేమ్ ఇక్కడ మీరు టైప్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక సబ్ డొమైన్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆల్రెడీ డొమైన్ తీసుకున్నాను గాబట్టి, నేను సబ్ డొమైన్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ అంటున్నాను. సో, ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ అన్న తర్వాత నాకు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీకు వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అవ్వడం జరుగుతుంది. వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ పోస్ట్ ఉంటుంది, మీడియా ఉంటుంది, పేజెస్ ఉంటాయి, తర్వాత అపియరెన్స్ ఉంటుంది, ప్లగిన్స్ ఉంటాయి. సో, చాలా రకాల ఆప్షన్స్ అనేటివి దీంట్లో ఉంటాయి. సో, ఇప్పుడు వెబ్‌సైట్‌ని సింపుల్‌గా, ఈజీ వేలో ఫాస్ట్‌గా డిజైన్ చేయాలి అనంటే ఒక టెంప్లేట్ అనేది మనం యూజ్ చేయాలి. సో, అపియరెన్స్ క్లిక్ చేసి అపియరెన్స్‌లో మీరు ఫస్ట్ ఒక థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఆ థీమ్ ఏంటి అంటే మీకు ఒకవేళ ఇక్కడ కనిపిస్తే యాస్ట్రా థీమ్ అని సెర్చ్ చేసుకోండి. యాస్ట్రా దీన్ని యాక్టివేట్ అనేది చేస్తున్నాను. యాక్టివేట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఒకవేళ మీకు కనిపియలేదనుకోండి, యాడ్ న్యూ థీమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ న్యూ థీమ్ ఉంటుంది. దీని పైన క్లిక్ చేస్తే మీకిక్కడ సెర్చ్ అనేది వస్తుంది. రైట్ సైడ్‌లో సెర్చ్ వస్తుంది. ఇందులో మీరు యాస్ట్రా అని సెర్చ్ చేయండి. థీమ్ అనేది వస్తుంది. ఇన్‌స్టాల్ చేసుకొని యాక్టివేట్ అనేది చేయండి. ఇప్పుడు ఇంకొక ప్లగిన్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. ఇంకొక ప్లగిన్ అనేది మనం యాడ్ చేయాలి. సో, ప్లగిన్స్‌లోకి రండి. ప్లగిన్స్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ అని కనిపిస్తది పైన. దీన్ని సెలెక్ట్ అనేది చేసుకొని సెర్చ్ దాంట్లో స్టార్టర్ టెంప్లేట్. సో, స్టార్టర్ అని మీరు సెర్చ్ అనేది చేయండి. ఇక్కడ మీకు స్టార్టర్ టెంప్లేట్స్ ఏఐ పవర్డ్ అని కనిపిస్తది. దీన్ని ఇన్‌స్టాల్ అనేది చేసుకోండి. దీన్ని ఇన్‌స్టాల్ అనేది చేసుకున్న తర్వాత యాక్టివేట్. ఇలా మీకు 2 ఆప్షన్స్ అనేది అడుగుతది. ఏఐ వెబ్‌సైట్ బిల్డర్ కావాలా? లేదా క్లాసిక్ స్టార్టర్ టెంప్లేట్ కావాలా? సో, నేను టెంప్లేట్స్ తోటి చేయాలి అనుకుంటున్నాను కాబట్టి టెంప్లేట్స్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎలిమెంటర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి టెంప్లేట్స్ అనేటివి ఓపెన్ అవ్వడం జరిగింది. వాట్ టైప్ ఆఫ్ వెబ్‌సైట్ ఆర్ యూ బిల్డింగ్ అని అడుగుతుంది. ఇక్కడ మీకు బిజినెస్ దాంట్లోకెళ్తే ఏజెన్సీ, రెస్టారెంట్, హోటల్, కన్‌స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ ఉంటాయి. లోకల్ బిజినెస్ అయితే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్ ఇవన్నీ ఉంటాయి. పర్సనల్ కేర్‌కి సంబంధించిన సెలూన్, బ్యూటీ, ఫిట్‌నెస్, యోగా ఉంటుంది. ప్రొఫెషనల్స్ అయితే ఫైనాన్స్, అకౌంటెంట్ ఇలా చాలా రకాల టెంప్లేట్స్ అనేటివి ఇక్కడ ఫ్రీగా ఉంటాయి. అలానే పెయిడ్ ఉంటాయి. సో, ఇక్కడ ఫ్రీ, పెయిడ్ ఎలా ఐడెంటిఫై చేయాలి అనంటే చూడండి ఇక్కడ ప్రీమియం ఏదైతే ఉందో ఇది పెయిడ్ టెంప్లేట్. ఈ ప్రీమియం ఏదైతే లేదో అది ఫ్రీ టెంప్లేట్. సో, వాటిని మనం ఈజీగా
యూజ్ అనేది జేసుకోవచ్చు. సో, నేనిప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించిన ఏజెన్సీ నేను సెలెక్ట్ జేసుకుంటున్నాను. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు పెయిడ్ థీమ్స్ తర్వాత ఫ్రీ థీమ్స్ అనేది నాకు రావడం జరిగింది. ఇప్పుడు దీంట్లోకెళ్ళి నేనొక ఫ్రీ థీమ్ అనేది సెలెక్ట్ జేసుకుంటాను. సో, ఫ్రీ థీమ్ అనేది నేను సెలెక్ట్ జేసుకుంటాను. జస్ట్ 1 సెకండ్. ఓకే. ఇది జూడండి. ఇది బెటర్ అనిపిస్తుంది. సో, దీన్ని నేను సెలెక్ట్ జేసుకుంటున్నాను. దీన్ని సెలెక్ట్ జేసుకున్న తర్వాత లేఔట్ అనేది మనకు కనిపిస్తది. జస్ట్ 1 సెకండ్. లేఔట్ అనేది మనకు కనిపిస్తది చూడండి. హోమ్, అబౌట్ అస్, అమెంటీస్, ప్రైజింగ్, కాంటాక్ట్ ఇవి పేజెస్. వీటిని ఒకవేళ కావాలి అనంటే మనం చేంజెస్ అనేటివి జేసుకోవచ్చు. ఆ తర్వాత ఎ బెటర్ ప్లేస్ టు వర్క్ ఇదంతా మనం ఎడిట్ జేసుకోవచ్చు. ఇక్కడ హెడ్డింగ్ ఉంది, సబ్ హెడ్డింగ్ ఉంది, లెర్న్ మోర్ అనే బటన్ ఉంది. తర్వాత అబౌట్ గురించి ఉంది. తర్వాత ఇక్కడ కాలమ్స్ అనేటివి ఉన్నాయి. సో, ఈ డిజైన్ నాకు పర్ఫెక్ట్‌గా మంచిగా అనిపిస్తుంది. నీట్‌గా ఉంది. సో, దేన్ని నేనిప్పుడు సెలెక్ట్ అనేది జేసి ఇన్‌స్టాల్ అనేది జేసుకొని మనం మన వెబ్‌సైట్‌ని ఎడిట్ అనేది జేసుకోవచ్చు. క్లియర్. ఒకవేళ మీరు ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ జేస్తే ఇక్కడ మీకు పేజ్ బిల్డర్ ఇవన్నీ అడుగుతుంది. ఆ తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ జేస్తే మీకు డైరెక్ట్‌గా థీమ్ అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. సో, థీమ్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఎలాంటి వెబ్‌సైట్ అయితే డిజైన్ జేయాలి అనుకుంటున్నారో ఆ డాటా మొత్తం ఒక దగ్గర సేఫ్‌గా పెట్టుకొని స్టెప్ బై స్టెప్ మీరు ఎడిట్ అనేది చేసుకోండి. క్లియర్. సో, మీకు గనక కంప్లీట్‌గా వెబ్‌సైట్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నా వెబ్‌సైట్ లింక్ అనేది ఉంది. నేను మే 1 నుండెళ్ళి లైవ్ సెషన్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్టెడ్‌గా ఉన్నవాళ్ళు ఈ యొక్క వెబ్‌సైట్‌లోకెళ్ళి రిజిస్టర్ అయ్యి వెబినార్‌కి అటెండ్ అవ్వండి. నేను ఓన్లీ 10 మెంబర్స్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. మే 1 నుంచెల్లి లైవ్ సెషన్స్ ఓన్లీ 10 మెంబర్స్‌కి మాత్రమే. ఎవరైతే సీరియస్‌గా యాక్షన్ తీసుకోవడానికి ఉన్నారో వాళ్ళకి మాత్రమే నేర్పిస్తాను. ఎందుకు అనంటే నేను రిజల్ట్ ఓరియెంటెడ్‌గా పనిజేయాలి అనుకుంటున్నాను. మీకు రిజల్ట్స్ తీసుకురావాలి అనుకుంటున్నాను. అంతేగాని టైమ్ పాస్ చేసే వాళ్ళ కోసం నేను ఈ యొక్క లైవ్ సెషన్స్ చేయడం లేదు. నా టైము వేస్ట్ అవ్వద్దు. మీ టైం గూడా వేస్ట్ అవ్వద్దు. సో, టైమ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు సీరియస్‌గా ఉన్నట్టయితే లింక్ అనేది వెబ్‌సైట్ అనేది ఓపెన్ జేసి రిజిస్టర్ అనేది అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.